నీకెవరంటే ఇష్టం? శివయ్య గణేష్ అంటే ఇష్టమా? సరే. హిరంబ అంటే ఏంటి? ఒకరోజు పార్వతీదేవి ఏం చేసింది? తను స్నానంకి వెళ్తూ వెళ్తూ నందిని కాపలా పెట్టింది కదా. బట్ నంది ఏం చేశాడు? శివయ్యని లోపలికి పంపించేసినాడు. శివయ్యని లోపలికి పంపించేసినాడు. ఓకేనా? అందుకని పార్వతీదేవి ఏం చేసింది? అయ్యో, ఈ నంది అయితే నా మాట వినడు, శివయ్య అంటే భయపడతాడు అని బాధపడుతూ స్నానంకి పోయి నలుగుపిండంతా తీసి ఇట్లా వేస్తానిందంట. ఓకేనా? కిందకి. అప్పుడు దాని నుంచి ఒక బొమ్మ తను చేసింది కదా, ఆ బొమ్మకు తను ఏం పెట్టింది పేరు? హీరంబ అని పెట్టింది. ఇంకేం పెట్టింది? గణేష ఎప్పుడైనాడు? తనకి గజముఖం పెట్టినప్పుడు. ఓకేనా? సరే, ఓకే. బట్ ఇక్కడ లేడనమాట కార్తికేయ. ఓకేనా? కార్తికేయ ఛాలెంజ్ హీరంబ టు డ్యూయల్ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ బ్యాటిల్. అదే ఇక్కడ హీరంబ నాక్డ్ కార్తికేయ అన్కాన్షియస్. అవునా? లార్డ్ శివాస్ ఫ్యూరీ న్యూ. చెప్పు. ఎందుకంటే శివయ్య కోపం వచ్చి నరికేసినాడు కదా, అందుకని. వస్తాడనమాట శివయ్య. ఓకేనా? అందుకని కార్యం చేశాడనమాట శివయ్య. ఓకేనా? శివయ్య ఎప్పుడు బ్యాడ్ కాదు అగస్త్య. శివయ్య చేసే ప్రతి ఒక్క పనిలోనూ చాలా పరమార్థం దాగి ఉంటుంది. మనం తెలుసుకోలేం, చిన్న చిన్న పిల్లలం కదా. అవును కన్నయ్య. లార్డ్ శివాస్ ఫ్యూరీ ఇప్పుడు కాదమ్మా, ఇది నైట్ టైం కదా, టీవీలో ఎప్పుడైనా రేపు చూద్దాంలే. ఓకేనా? ఈవినింగ్ చూద్దాం. ఓకేనా కన్నయ్య? యా. ఇప్పుడు నేను కథ చెప్పేందుకు నేను క్వశ్చన్స్ అడగకూడదు. ఓకేనా? కాదమ్మా, ద టైమ్ ఈజ్ 7:40 కన్నయ్య. అయితే స్లీపింగ్ టైం అగస్త్య. ఈవినింగ్ అంటే ఎప్పుడు? స్కూల్ నుంచి వచ్చినాక 1 hour అంటే 6 లోపలంతా ఈవినింగ్ అనమాట. ఓకేనా? రేపు చూద్దాంలే మనం. ఓకేనా? యా. Lord Shiva's fury knew no bounds, seeing the unconscious body of his son. Wrathful, Lord Shiva's fury knew. ఎవరు? లేదమ్మా, ఒకడు రాక్షసుడు ఉండే